వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే వేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవిలతను ఎంచుకుంది. ఎంఐఎం అడ్డాలో నారీ శక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారి బెడిసికొట్టింది. విరించి హాస్పిటల్స్ చైర్మన్ పర్సన్ గా ఉన్న మాధవిలత హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవిలత రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పాతబస్తీలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో మాధవిలతను బీజేపీ అధిష్టానం బరిలోకి దింపింది. అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవిలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకొని ఆమె చిత్ర విచిత్రమైన చేష్టలకు దిగారు. దాంతో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో, ట్రోలింగ్ లో టాప్ లో నిలుస్తున్నారు. ఆమె పలుసార్లు ట్రోలింగ్ బారిన పడుతున్నారు. అయితే దీనికి ఆమె వ్యవహార శైలియే కారణమని చెప్పాలి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ట్రోల్స్ బారిన పడుతున్నారు మాధవిలత. ఆ మధ్య ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం కొనసాగిస్తున్న మాధవిలత ప్రచార రథంపై తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ సంచలనాలు చేస్తోంది. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవిలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకొని ఆమె చిత్ర విచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒకెత్తైతే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ని భాగం చేయకపోవడము పెద్ద మైనస్ గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి వివాదాస్పదంగా మారింది కూడా. కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలు అన్నట్టు మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏ మాత్రం సహకరించకపోగా బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయిందనేది విశ్లేషకుల మాట. ప్రచారంలో భాగంగా గాలిపటం దారం లాగి దానిని తెంచుతున్నట్లుగా చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ ఆమె తెలంగాణ పాల్ అని, గత ఎన్నికల సమయంలో కేఏ పాల్ కూడా ఇలాగే ప్రవర్తించాడని చెప్పుకున్నారు. ఆమెలో మరో నిత్యానంద కూడా కనిపిస్తున్నారని, ఆయన కూడా ఇలాంటి కామెడీలే చేసేవాడని ట్రోల్ చేస్తున్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా మసీదు వద్దకు రాగానే విల్లు ఎక్కుపట్టి బాణం వేస్తున్నట్లుగా నటించారు. మాధవిలత చేసిన ఈ పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తాను రాముడు బాణం ఎక్కుపెట్టినట్లు చూపించానని, మసీదు వైపు కెమెరా తిప్పారని చెప్పుకున్నారు. మళ్ళీ అదే విధంగా రోడ్డుపై కూర్చొని విల్లు ఎక్కుపెట్టినట్లుగా చేశారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి తమ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవిలతపై దాదాపు 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి 58.4% పోలింగ్ నమోదవ్వగా ఈసారి 61.28% ఓట్లు పోలయ్యాయి. పాత బస్తీలో మజ్లిస్ ప్రధాన ప్రత్యర్థి ఎంబీటీ పోటీలో లేకపోవడంతో మజ్లిస్ సునాయాసంగా భారీ మెజారిటీతో ఘన విజయాన్ని సాధించింది.